సిద్ధు గారు, లైలా మీకు మంచి ఫ్రెండ్ కదా. సో మీరు ఎందుకు దాని మీద కాంపిటీషన్ లాగా కాంప్లికేట్ చేస్తున్నారు? సార్, ఒక సినిమా రిలీజ్, అది స్ట్రైట్ రిలీజ్, అది కంపారిజనే లేదండి. అది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి లొకేషన్స్, ఓవర్సీ రిలీజ్, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్టే లేదు ఇక్కడ. ఇంకోటి రానా గారు, ఈ లవ్ స్టోరీస్లో మీకు ఎన్ని కనెక్ట్ అయ్యాయి సార్? అంటే మామూలుగా నాకు అర్థమయ్యే కొన్ని లవ్ స్టోరీసే ఉంటాయండి. అలాంటి కొన్నిట్లో ఇది బాగా అర్థమైంది యాక్చువల్లీ. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటన్నా అలా అన్నా సరే, అంటే సీన్ లైఫ్ జరుగుతాయండి అందరి లైఫ్లో. అండ్ అది చెప్పలేము కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుకోలేం. అండ్ ఐ థింక్ సినిమా అనేది ఇట్స్ అ టూల్ టు క్వశ్చన్స్. అండ్ నాకు తెలిసి రవి అండ్ సిద్ధు రియలీ డిజైన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా అందరి లైఫ్లో ఏదో టైంలో దే విల్ బి సమ్ అట్రాక్షన్ టువర్డ్స్ డిఫరెంట్ పీపుల్. అది ఆ టైంలో సొసైటీ నార్మ్ కాకపోవచ్చు, ఇట్ మైట్ నాట్ బి రైట్ టు వేర్ యువర్ లివింగ్ కల్చరలీ, బట్ ఫీలింగ్స్ హ్యాపెన్. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరేమైనా మిస్ అయ్యాను అనుకున్నారా సార్ ఈ సినిమా? అంటే మీరేమైనా చేయలేకపోయానని అనుకున్నారా ఈ సబ్జెక్ట్? ఆ టైం కల్లా నాకు వయసు దాటేశానండి. ఈ కథ చెప్పేటప్పుడు ఆ టైంకి నేను బాగా ఏజ్ అది పెరిగిపోయి, అలాంటివి ఎప్పుడు చిన్నప్పుడు అలా జరిగింది. అంటే రానా తోటి ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 yearsగా క్లోజ్లీ బీన్ అసోసియేటెడ్. తెలుసుకున్న విషయం ఏంటంటే, మనోడు చాలా ఇంట్రెస్టింగ్ కథలు, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కథలు అన్నీ కూడా ఏదన్నా ఉంటే రానా దగ్గరకు వస్తారనమాట అందరూ. ఎందుకంటే మనోడైతేనే కొంచెం అర్థం చేసుకుని ఇట్లాంటివి ముందుకు ప్రొపెల్ చేస్తాడని. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, అలాంటి కథలు చేయడానికి హీరోలకు కూడా ధైర్యం ఉండాలి. ఎవ్రీ వన్ మైట్ నాట్ వాంట్ టు పికప్ అ న్యూ స్టోరీ, ఆర్ చిన్న రిస్క్ మ్యాటర్ ఏదో ఉంటుంది దాంట్లో. అందరికీ ఇప్పుడు మన మూర్తి గారు అన్నట్టు ఇమేజ్ చట్టం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో అయి ఉండొచ్చు, ఏదో ఒక రీజన్స్ వల్ల ఎవరు కూడా కొన్నిసార్లు రిస్క్ చేయడానికి అంత ధైర్యం చేయరు. అలాంటి సిచ్యువేషన్స్లో రానా ఏం చేస్తారంటే, ఈ కథ డెఫినెట్గా నేను చెప్పాలి, దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ అని డిసైడ్ అయిపోయి, ఎవరు చెప్పితే నేను చేసేస్తాను ఈ సినిమా అంటాడు రానా. అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్ అనమాట. బట్ కృష్ణ అండ్ హిస్ లీలా వాజ్ నాట్ దట్. కృష్ణ అండ్ హిస్ లీలా ఇట్స్ కాంప్లికేటెడ్. ఓహో, ఇంకా అది వెళ్ళిపోయింది. ద బర్డ్ కృష్ణ ఇట్స్ కాంప్లికేటెడ్. ఏంటంటే, నేను రానాకి వెళ్ళి కథ చెప్తే తను దీన్ని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాడు ఆ చెప్పింది కదా. బికాజ్ ఐ ఫీల్ దట్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మోర్ ఆర్ లెస్ ఇది జరుగుతుంది ఎక్కడో. ఆల్రెడీ ఒకళ్ళతో మనం కమిట్ అయిన తర్వాత ఇంకొకళ్ళ మీద ఎక్కడో ఒక అట్రాక్షన్ రావడం, అంటే ఫీలింగ్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ ఫీలింగ్తో నువ్వు ఏం చేస్తావు అనేది సెకండ్ క్వశ్చన్. సో సినిమాలో మేము అది కూడా ఆన్సర్ చేసాం. సో ఐ థింక్ సమ్వేర్ అక్కడ కనెక్ట్ అయింది రానాకి దట్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని. మీరు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఈ సినిమాని ఫస్ట్ థియేటర్కి రిలీజ్ చేద్దామనే చేస్తున్నారు. తర్వాత అనుకోని పరిస్థితులు, కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఓటీటీ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది థియేటర్ రిలీజ్ చేయడానికి? దీనిలో ఉన్న బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎమోషనల్ కనెక్టెడ్ అంటే ఒకటండి, ఐ థింక్ ఎవ్రీ 2 years somebody kept constantly asking. అంటే సోషల్ మీడియాలో we kept getting a lot of feedback every time. అంటే అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి డేస్ అప్పుడు, ఒక వ్యాలంటైన్స్ డే, ఎవ్రీ టైమ్ దేర్స్ అ డిస్కషన్ అబౌట్ లవర్స్ ఆర్ సమ్ లవ్ స్టోరీ రిలీజెస్. ప్రతిసారి ఈ సినిమాని తేవడం, ఈ మీమ్స్ బయటకు రావడం. సో ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ వన్ డే కలిసినప్పుడు వీ సెడ్ ఓకే, షల్ వి డూ దిస్ అంటే, ఇట్ రియలీ హ్యాపెండ్ అట్ ద విఫ్ ఆఫ్ ద మూమెంట్. అంటే నిజంగా అడిగిన అంత క్విక్గా వి సెడ్ లెట్స్ జస్ట్ డూ ఇట్. అండ్ వ్యాలంటైన్స్ డే వాజ్ రైట్ అరౌండ్ ద కార్నర్. సో ఐ థాట్ ఇట్స్ అ రైట్ డే టు పుట్ కాంప్లికేషన్స్. అయితే రానా గారు ఇప్పుడు టైం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే టిల్లు కంటే ముందు సినిమా ఇది. అప్పటికి సిద్ధు మీద మీకు నమ్మకం లేక థియేటర్కి రిలీజ్ ఎందుకు అని ఆగిపోయారు అనుకోవచ్చా? సినిమా రిలీజ్ కి రెడీ అయిపోయి మేము యూట్యూబ్ మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు అనౌన్స్ చేసిన టీజర్ ఉంటుంది. దాంట్లో May 1st రిలీజ్ డేట్ వేసి మేము టీజర్ వదిలాం. థియేట్రికల్ రిలీజ్ కి May 1st అని డేట్ వేసి వదిలాం మేము. సో అదే తనకేం నా మీద నమ్మకం లేకపోతే ఆ కాన్సెప్టే లేదు. ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఆన్సర్ దిస్ బికాస్ యూ షుడ్ంట్. అలాంటిదే మనిషి అసలు వేరేలాగా ఉన్నాడు అసలు. అలాంటిదే లేదు. సో May 1st అని మేము డేట్ వేసి మేము రిలీజ్ చేసాం. March 10th లాక్డౌన్ పడింది. అప్పుడు ఇంకా రెడీ అయిపోయిన సినిమా చేతిలో ఉంది, ఏం చేయాలి దీన్ని అంటే, లేదు ధైర్యం చేసేద్దామని. ఇన్ఫ్యాక్ట్ అది ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్ అండి. సినిమా ఆ రోజు ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్. తీసిన నంబర్కి థియేటర్ నేను చాలా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా, థియేటర్లో 200% దానికి ఒక 5-6 times వచ్చేది. బట్ ఓటీటీలో రిలీజ్ చేయడం యాక్చువల్లీ తనకి లాస్. సో దట్స్ ద రియాలిటీ. రానా గారు హాయ్. సారీ ఆఫ్టర్ హిమ్ సార్. సారీ. ఓకే.